ఆల్రెడీ తమ్నేల్ చూసారు కదా, సరదా ఈవినింగ్ నా కిడ్స్తో అనమాట. ఇది కూడా యాక్చువల్గా ఎప్పటి నుంచి చేయాలనుకుంటున్న బ్లాగ్ ఫైనల్లీ చేసేసా. హ్యాపీగా మా పిల్లలతో స్పెండ్ చేసిన సరదా ఈవినింగ్ నేను మీతో షేర్ చేస్తున్నా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు మీరాని. మీరందరూ ఎలా ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్ చెప్పండి. నేనైతే చాలా చాలా బాగున్నా. ఇంకొకటితో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. సో నా ఓల్డ్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే చూసేయండి. చెప్పాను కదా, లాస్ట్ ప్రీవియస్ బ్లాగ్స్లో ఆల్మోస్ట్ ఇంకా ఈ వీడియోస్ అన్నీ ఇలా రిలేటివ్స్ హోమ్ నుంచి వస్తాయని. సో తర్వాత హాలిడేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్గా మా ఇంటి దగ్గర నుంచి వస్తాయన్నమాట. ఇలా ప్రతిరోజు మిర్రర్లో సెల్ఫీ తీసుకోవడం నాకు చాలా ఇష్టం. ఎందుకు అంటే అలా చూసుకున్న ప్రతిసారి మనల్ని మనం చూసుకుంటాము, ఏం చేంజెస్ ఏంటని మనం రెక్టిఫై చేస్తాము. ఆ చేంజెస్ వస్తే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం అనమాట. ఒకవేళ చేంజెస్ లేకపోతే మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాం అనమాట. ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క బెనిఫిట్ ఉంటుంది. ఇది కనుక మనం అబ్జర్వ్ చేస్తాం అనమాట. ఇలా మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు మా ఇల్లంతా చూపించడం, ఇలా బయటకు వచ్చినప్పుడు వీళ్ళ ఇల్లంతా చూపించడం అలవాటు అయిపోయింది కాబట్టి సో స్పేషియస్గా ఉంటుందన్నమాట. హోము, నో డిస్టర్బెన్సెస్, చాలా బాగుంటుంది. ఇక్కడైతే ఈ చెట్లు అయితే చాలా బాగా నచ్చుతాయి అన్నమాట నాకు. వర్షం పడ్డప్పుడు ఆ గ్రీనరీ ఇదంతా కూడా నేను ఆల్రెడీ మీకు షార్ట్లో చెప్తూనే ఉన్నాను. ఈ గ్రీనరీ ఎంత చూసినప్పుడు ఎంత పాజిటివ్ వైబ్ వస్తుందో ఆ మబ్బులకి. అదంతా వాతావరణం అయితే చాలా చల్లగా ఉందన్నమాట. సో అలా అలా డే అయితే స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ డే స్టార్ట్ అయ్యి ఎండ్ అయ్యే టైం వచ్చిందనమాట, ఈవినింగ్ టైము. సో చాలా బాగుండింది. మా పిల్లలు ట్యూషన్కి వెళ్ళేసి వచ్చేసారు. ఇంకా సరదాగా కొంచెం సేపు పిల్లల్ని బయటకు తీసుకెళ్దామని నేనైతే డిసైడ్ అయ్యి అలా రెడీ అయ్యాను అనమాట. రెడీ అయ్యి ఇంకో కొంచెం సేపు కూర్చొని మా పిల్లలు బయటకు వెళ్దాం అంటున్నారు. ప్రతిరోజు అనుకుంటా ఉంటాను, అవ్వదన్నమాట. సో ఫైనల్లీ తప్పదు కాబట్టి వెళ్ళాలని డిసైడ్ అయ్యి అలా కూర్చున్నాం అనమాట. సో పిల్లల కోసం టైం డెఫినెట్గా స్పెండ్ చేయాలి. సో మన కోసం మనం స్పెండ్ చేసినా చేయకపోయినా పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి మనం టైం కుదుర్చుకొని మరీ చేయాలని బాగా తెలిసింది నాకు. ఎందుకంటే బాగా మిస్ అవుతున్నారనమాట. ఇదివరకట్లా కాదు, పిల్లలు పెరుగుతున్నారు కాబట్టి అమ్మ నువ్వు ఎందుకు మాతో ఆడట్లేదు, ఇదివరకట్లాగా టైం స్పెండ్ చేయట్లేదు అని అడుగుతున్నారు. సో చాలా ఇదిగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. వర్క్స్ ప్రెజర్స్ వీటి వల్ల మేబీ కుదరకపోవచ్చు, అయినా కానీ కుదుర్చుకొని నేను టైం స్పెండ్ చేయాలని డిసైడ్ అయ్యాను. సో ఆ డే అంతా వాళ్ళతో టైం స్పెండ్ చేసినప్పుడు ఒక 1 అవర్ అన్నా నేను పీస్ఫుల్గా వాళ్ళతో టైం స్పెండ్ చేసినప్పుడు నా మనసుకి చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది. లేదు నా బిజీ వర్క్స్లో నేను అయిపోతే మాత్రం ఏదో గిల్టీ ఫీలింగ్ ఉంటుంది మనసుకి, ఈరోజు ఏదో మిస్ అయింది అన్నట్టు. సో ఎప్పుడైతే నేను వాళ్ళతో టైం స్పెండ్ చేస్తానో చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. సాటిస్ఫై ఉంటుంది ఆ రోజు. సో మీరు కూడా మీ సోల్ని సాటిస్ఫై చేయండి. మీకు నచ్చిన పని చేయండి. పిల్లలతో టైం స్పెండ్ చేయడం అవ్వనివ్వండి, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం అవ్వనివ్వండి, ఏదైనా కానీ రిలాక్స్ అవ్వడం కానివ్వండి, ఏదైనా కానీ మీకు నచ్చిన పని చేయండి. మీ సోల్ని సాటిస్ఫై చేయండి. లాస్ట్ నా ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను మీకు ఇదే చెప్పాను, ఇప్పుడు కూడా ఇదే చెప్తాను. మన సోల్ని సాటిస్ఫై చేస్తూ వచ్చే సాటిస్ఫాక్షన్ వేరు, అది ఎవ్వరు ఇవ్వలేనిది కూడా. సో అలా ఫైనల్గా బయటకు వెళ్ళామన్నమాట. కొన్ని ప్లేసెస్ ఉంటాయన్నమాట పిల్లలకి ఇష్టమైనవి. ఆ ప్లేసెస్కి వాళ్ళని తీసుకెళ్ళినప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇంకా ఎనర్జెటిక్గా ఉంటారు వాళ్ళు, ఇంకా ఫ్రీగా మనతో మూవ్ ఆన్ అవుతారనమాట. మనం అనుకుంటాం కానీ మనం చేసే ప్రతి ఒక్క పనిలో ఏదో ఒక బెనిఫిట్ ఉంటుంది, అది మనం అబ్జర్వ్ చేయాలి. సో ఫైనల్గా వచ్చేసాం పార్క్కి. సో ఇలా నేచర్తో పిల్లల్ని టైం స్పెండ్ చేయనివ్వాలన్నమాట. నేను కూడా చాలా మిస్ అవుతున్నాను. ఇక నుంచి అయితే నేను కొంచెం షెడ్యూల్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నా, పలానా స్పేసెస్ పలానా ప్లేసెస్ దగ్గరికి తీసుకెళ్ళాలి అని. సో మా వాడు వస్తూ వస్తూ దారిలో ఒక కట్లెట్ తీసుకొచ్చాడు అనమాట. అది మొత్తం పోయింది. వాడు ఫుల్ డిసప్పాయింట్ అయ్యాడు. సో వాటర్ బాటిల్ మర్చిపోయాడు అనమాట. వాటర్ బాటిల్ అయితే తీసుకురాలేదు. ఫుల్ డిసప్పాయింట్ అయిపోయి దాన్ని ఎలాగోలా తినేసి ఫైనల్లీ ఎలాగోలా చేసాం. మేము వెళ్ళిందే లేట్గా, ఒక హాఫ్ అన్ అవర్ ఉంచారు. తర్వాత వెంటనే ఇక్కడ లైట్స్ ఆఫ్ చేస్తారంట, నాకు తెలీదు. ఒక 10 to 15 మినిట్స్ ఉన్నాం. ఆ 10 to 15 మినిట్స్లోనే నేనైతే బ్లాగ్ షూట్ చేసేసాను అనమాట. సో అది చూపించనివ్వట్లేదు మా వాడు. ఇంక ఇలా ఒక క్లిక్ అయితే తీసుకున్నాను. సో నైట్ టైం కాబట్టి అంత లైటింగ్ ఏం రావట్లేదు అనమాట వీడియోలో. అలా రిలాక్స్గా కూర్చొని అందరినీ చూస్తూ మా పిల్లల్ని ఆడిస్తూ నేనైతే హ్యాపీగా టైం స్పెండ్ చేశాను అనమాట. చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. రిటర్న్ బ్యాక్ వెళ్ళినప్పుడు మా చిన్నోడే ఉంటాడంటే నీకు వీడియో కావాలి కదా, డెఫినెట్గా నేను వీడియో తీస్తా అని వద్దన్నా కానీ తీస్తూ ఉంటాడనమాట. నేను తిరిగిన ప్రతి ఒక్క ప్లేసెస్ లైటింగ్ బాగుంది అని. సో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అప్పుడప్పుడు కొంచెం ఇదిగా కూడా ఉంటుందన్నమాట. సో ఈ మధ్య నాకు చాలా బాగా హెల్ప్ చేస్తున్నారు వీడియోస్ తీయడంలో. సో వాళ్ళ మూడ్, ఇట్ డిపెండ్స్ ఆన్ వాళ్ళ మూడ్ అనమాట. మూడ్ని బట్టి తీస్తూ ఉంటారు. సో అలా అలా వీడియో తీసుకొని నేనైతే ఇలా పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతాను. సో ఫ్యామిలీతో కూడా టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతాను. మీకు ఇదే ప్రతిసారి చెప్తూ ఉంటాను నేను. సో హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది.
అదొక తెలియని బలం వచ్చినంత ఫీలింగ్ ఉంటుంది నాకైతే. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసినప్పుడు, పిల్లలతో టైం స్పెండ్ చేసినప్పుడు మనసుకి రిలాక్స్‌నెస్‌గా ఉంటుంది. మనకి ఏదో ఒక తెలియని స్ట్రెంగ్త్ వచ్చేసింది అనిపిస్తూ ఉంటుంది. నా పర్సనల్‌గా నా ఫీలింగ్ అయితే అదనమాట. చాలా మంచి స్ట్రెంగ్త్ వస్తూ ఉంటుంది. మనం అన్నం తింటే వచ్చినంత బలం కాదు, ఏదో ఒక మనసుకి తెలియని బలం వచ్చినంత ఫీలింగ్ ఉంటదనమాట. ఇది మీలో ఎవరైనా డెఫినెట్‌గా కలిగి ఉంటే ఆ అనుభూతిని నాకు కమెంట్ చేసేయండి. సో, అలా అలా రోజంతా కాదు, జస్ట్ ఈవినింగ్ టైంలో అలా తిరిగామనమాట. తిరిగేసిన తర్వాత ఎండాకాలం కాబట్టి అయినా మా వాడికి జలుబు, దగ్గు, జ్వరం అనమాట. సీజనల్లో ఏమో తెలీదు కానీ మా పెద్దోడికి అలా ఉండింది. కానీ నోరు బాలేదని ఏదో ఒకటి తిందామని బయటకొస్తే ఏమీ తినాలని అనిపించదు. ఇంట్లో ఉన్నప్పుడు అవి తినాలి, ఇవి తినాలనుకుంటాం. బయటకొస్తే ఏం తినాలో ఉండదన్నమాట ఐడియా. సో, నేనైతే ఇంకా ఫైనల్‌గా గోదావరి గోలీ సోడా దగ్గరకొచ్చేసాం అనమాట. చాలా బాగా అనిపించింది గోదావరి గోలీ సోడా. ఇక్కడ ఐస్ అయితే తురిమేశారనమాట. ఇది ఫస్ట్ టైం నేను చూడడం. టేస్ట్ బాగుండింది, సుగంధ బాగుండింది, సోడా బాగుండింది. నేనైతే సుగంధ బటర్ మిల్క్ తీసుకున్నా, చాలా బాగా అనిపించింది. అది తాగేసి మేమంతా తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాం అనమాట, నేను పిల్లలు. చాలా బాగా అనిపించింది. గోదావరి గోలీ సోడా మాత్రం స్పెషల్, చాలా బాగుండిందనమాట. నేను చాలా చోట్ల సోడాలు తాగాను కానీ డిఫరెంట్గా అనిపించింది. ఐస్ అలా తురిమేయడం అనేది చాలా డిఫరెంట్ అనిపించింది. ఇంక ఈ క్లిప్స్ అంతా మా వాడు తీశాడు. ఫైనల్గా సోడా తాగి ఇంటికి వచ్చేసి రిలాక్స్ అయిపోయాం. సరదా ఈవినింగ్ అలా గడిచింది మా పిల్లలతో. మీరు కూడా మీ పిల్లలతో సరదాగా టైం స్పెండ్ చేయండి. మీ సరదా మూమెంట్ ఏంటనేది డెఫినెట్గా నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ కూడా చేసేయండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్దీ. నా ఓల్డ్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే గో అండ్ చెక్ ఇట్ అవుట్. అంతవరకు స్టే ట్యూన్ టు తెలుగమ్మి రాణి. సీ యూ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్, టేక్ కేర్. See you on next vlog. Love you all. Bye bye.